పవన్ కళ్యాణ్ ను తమ్ముడు అని పిలవాలంటేనే సిగ్గుగా ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ చర్చల జోలికి వస్తున్నారని, ఇది ఎంత మాత్రం ఆయనకు క్షేమకరం కాదని హెచ్చరించారు. హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం యత్నిస్తుంటే దానికి మద్దతు ఇవ్వడం పవన్ కళ్యాణ్ కు తగదన్నారు. గెలవక ముందు కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించిన పవన్ నేడు నాగబాబుకు పదవి కట్టుబెడుతున్నారని దుయ్యబట్టారు. మార్చి 31న విశాఖలోని తమ చారిటీలను సీజ్ చేస్తామని జీవీఎంసీ ప్రకటించిందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో జ్యుడిషియల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరడమై. ఏయ్ పవన్ కళ్యాణ్, నీకు దమ్ముందా? అరడం కాదు, పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో చెయ్యి. ఎందుకు మరి వాపస్ తీసుకున్నా? మార్చి 5వ తారీఖుని పై విషయం పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి 10/12/25 పురస్కరించుకొని వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది. ఎందుకు ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వే? రే ఓఎస్డి ఆనంద్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి రా. IAS IPSలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పిచ్చి ఆర్డర్లు పాస్ చేస్తే సస్పెండ్ చేయిస్తా. కేఏ పాల్ ఎవరో మీకు తెలుసు. నేను శపిస్తే మీరు మీ కుటుంబం ముక్కలైపోతారు. 7 ముక్కలైపోయారు. పాపం రాజశేఖర రెడ్డి గారికి తెలియక చనిపోయే ముందు అసెంబ్లీలో బిల్లు పెట్టి సొసైటీలను అవి లాక్కోవాలని రాత్రి మీద పాస్ చేసేసారు. వార్నింగ్ ఇచ్చా. అలాంటి తప్పులు 5 చేశారు. మొక్కలు దొరకలా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సాహసించలే. ఆయన మనుషులు 2-3 సాహసించారు. లాస్ట్ 5 years తిరుపతిలో ఒకసారి నా మీద దాడి, తిట్టాను, తప్పులు సరిచేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు నన్ను అటాక్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కోర్టుల ద్వారా విశాఖపట్నం జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి గిరిధర్ గారు ద్వారా చేయిస్తున్నారా? లోకేష్ చేయిస్తున్నాడా? చంద్రబాబు గారికి తెలుసా లేదా ఆయనే చేయిస్తున్నారా? నా చారిటీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా.